గురువు అంటే గురువు సర్వవర్ణాతీతుడు, అవగాహనాతీతుడు. గురువుని ఎదురుగలవాడు ఒక్క గురుడే. గురుతత్వానుభవం గురుని అనుగ్రహం వల్లనే సాధ్యం. గురువు అంటే వర్గీకరణకు అందే ఒక వ్యక్తి కాదు, సిద్ధాంతీకరించగల ఒక సూత్రం కాదు. ఈ అనంత విశ్వంలోకెల్లా అత్యంత విస్మయకరమైన చిక్కుముడి, అతి జటిల ప్రశ్న, తత్సమాధానం కూడా గురువే. అన్నీ తానే, ఏదీ తానుగాక భాషించే మూర్తియే గురువు. నీవు గురిని పట్టుకోలేవు, అతని పట్టుకు చిక్కగలగడమే నీ అదృష్టం. అత్యంత శక్తివంతమైన మహావ్యాఘ్రం యొక్క పంజరపు పట్టు వంటిది గురుని పట్టు. అట్టి తన పట్టు నుంచి మరల ఈ భౌతిక ప్రపంచపు జడస్థితికి నిన్ను వెనుదిరిగి రానియడు గురువు. గురునికి తనకంటూ ఒక వ్యాపకమే లేదు. సృష్టిలో అతడికున్న ఏకైక కర్తవ్యం నీవే. నీ బాధలు అతనికి నిమిత్తం, నీ ముక్తి అతడి ఉద్యోగం. ముక్తిని కోరేవారే లేకుంటే గురువు నిజంగా నిరుద్యోగియే. అల్పులైన మర్చులను అమృతత్వం వైపు నడిపించడానికై ఈ అజ్ఞానపు అగాధ లోతులకు వారికి అందుబాటులోకి తాను దిగి రావడానికి, వారి మధ్య మానవుడిగా జీవించడానికి ఎంతటి ధైర్యం, మేరు పర్వతమంత కారుణ్యం ఉండాలి గురువుకు. భగవంతుడే ఆపద్ధర్మంగా నిర్వహించే ఈ కార్యం గురువుకు నిత్యకృత్యం. ప్రార్థించినతో మాత్రమే భగవంతుడు పలుకుతాడు. కానీ గురుడు తనంతట తానుగా నీ తలుపు తట్టి నీవు అడుగమరచిన దాన్ని తానే అనుగ్రహిస్తాడు. కావున భగవంతుడు చేయని ఈ కార్యం గురువు సర్వవేళలా చేస్తాడు. ఇది నిజంగా వర్ణనకు అందనిది, అనుపమానమైనది. సత్యాన్ని ఎరుగవలన ఇచ్ఛను, తనను పొందడానికి అర్హమైన ప్రతిపత్తిని నీవు పొందే వరకు గురువు ఓపికగా నిరీక్షిస్తాడు. నీకై గురువు వేచి ఉంటాడు. గురువుకు ఏ విధమైన అవసరాలు ఉండవు కనుక అతన్ని ఎవ్వరూ సేవించలేరు. నీపై అప్రమత్తమైన తన దృష్టితోనూ తన సందేశాల ద్వారానూ నీ అంతఃకరణను తాను అధిరోహించి నీ చిత్తగత సంస్కారాల చిత్తడిని శుభ్రపరచడం ద్వారానూ తనకి తాను స్వచ్ఛందంగా నీకు ఇచ్చివేసుకోవడం ద్వారానూ గురువే నిజానికి అనుక్షణం నీకు సేవలు చేస్తున్నాడు. ఈయక చేతిని వెనుకకు తీసుకోవడం గురువుకు తెలియని విద్య. అంతర్బహిర్స్వభావం గురువుకు కరతలామలకం. ఒకనాడు తనని నీవు ఎరగడం కోసం ఇది నీవు గ్రహించవలనన్నది గురుని అభిమతం. నీ సంతోషమే గురుని సంతోషం. నీ ఆంతరంగికమైన అభివృద్ధి పురోగమనాల పట్ల గురుని ఆనందం అతడి ఒక చిన్న తల పంకింపులోనో చిరునవ్వులోనో వ్యక్తం. గురుని ప్రభావం అనంత విధాలుగా ఉంటుంది. నక్షత్ర సృష్టి నుంచి విశ్వ విలయం వరకు గురుని కార్యం జరుగుతూనే ఉంటుంది. అన్నిటా తానుండి దేని యందు మమేకం చెందని తత్వమే గురువు. విశ్వ నిర్మాణ విధానము, నీ జీవితపు వివరాలు రెండూ కూడా గురువు యొక్క సాధారణమైన సమానమైన నిజమైన శ్రద్ధకు పాత్రమవుతాయి. గురువు మాత్రం తాను ఏ శ్రద్ధ లేకనే నిలిచి ఉంటాడు. ఆకాశం వలె గురువు నిశ్చయమైన ఉనికిని కలిగి ఉంటాడు. నశ్వర దృగ్విషయ మూలకమైన ఈ జగత్తులో ఏకైక యథార్థమే, యథార్థములలో మహాదృగ్విషయమే గురువు ఉన్నాడు. పరిపూర్ణతకు పరాకాష్ఠయే గురువు. దైవత్వ మానవత్వాల సమ్యక్ సమన్వయం కేవలం గురుని యందే సంస్థితం. నీవు గురుని నుంచి వేరు కాదు, కానీ గురునికి నీకు భేదం ఉంది. గురుని గూర్చి పలుకుట గురునికే సాధ్యం. కేవలం మన నిమిత్తమే తాను ఊపిరి తీసుకుంటున్న ఆ పరమ కారుణ్యమూర్తికి ప్రణతులు. అబౌట్ ద గురు. గురు కెనాట్ బి డిస్క్రైబ్డ్, గురు కెనాట్ బి అండర్స్టూడ్, గురు కెన్ బి నోన్ ఓన్లీ బై గురు, గురు కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గురు. He is not a person to be classified or a concept to be codified. He is the biggest puzzle, riddle and a solution at once. He is everything and nothing alike. You cannot catch him. You must be fortunate to be caught by him. It is the vice-like grip of a full-grown tiger. He will never ever allow you to return to the morass of the mundane world. Guru has no business for himself. You are his business. Your suffering is his concern. Your redemption is his job. He is virtually unemployed if there are no seekers. It requires an indomitable come down, great courage to reach out to the depths of ignorance and the height of compassion.
to live among less mortals, to lead them to immortality. What God does occasionally, Guru always does. God responds only when addressed. Guru knocks at your door and grants you what you have forgotten to ask. So, what God does not do, Guru always does. This is inexplicable and does not have any parallel. He waits for you till you develop an inclination to know the truth, till you grow wings and till you become Him. He waits on you. No one can serve Him because He has no needs. It is He who always serves through His watchful eyes. His message is by occupying the seat of the conscience, by tackling the mess of tendencies, and by giving Himself to you. He knows not to hold back. He knows you inside out. He wants you to know that so that you get to know Him one day. He is happy for your happiness. A simple nod or a gentle smile denotes His happiness about your growth, your progress. He works in a million directions, from a star to be to universe. Not to be, He is at work. He is in everything and is not involved in anything. The structure of the universe and that of your salary receives the same casual but sincerest attention from Him, and He remains without a care. He is obvious and subtle, like the space you see or the poem to be. He is the only reality in the phenomenal world and a great phenomena among realities. He is ultimate in perfection. The perfect blend of divinity and humanness exists only in Him. You are not different from Him. He is different from you. Guru alone can speak of Guru. Guru is one in a million to one in a million. Guru is one who has no further revelations. Salutation to the most compassionate one who breathes for us. గురువు ఎందుకు? ఈశ్వరునికి దారి చూపుటకు. ఈశ్వరుడెందుకు? శాశ్వత విశ్రాంతికి. అదెవరికి? అంతరాత్మకు. దాని పేరేమి? నేను. ఇది ఒక మహావాక్యం. అడిగిన ప్రశ్న, ఆదిశంకర్లు ఇచ్చిన మహావాక్యం తత్వమసి, రమణులు ఇచ్చినది నేనెవరు? మరి ఈ అవతారం మహావాక్యం ఏమిటి? గురువుగారు, నా వల్ల కాదు, క్యాషువల్గా అన్నట్లు అంటుంటాను, కానీ కాదు, అదే నా మహావాక్యం. నా వలన కాదు. సాధకుడు నిస్సహాయంగా సంసార సాగరమందు నావలు అంటే నడుపుట నా వల్ల కాదు అని అర్థం వివరించారు. గురువుపై సర్వ విధాల ఆధారపడి ఉంటూ జపించే మంత్రం వలె పలికే శరణాగతిని సూచిస్తుంది. గురుతత్వం. గురువు అంటే ఏమిటి? అంధకారాన్ని తొలగించే శక్తి అని చెప్పాను. వ్యక్తి కాదు, శక్తి అనేది ఒక తత్వం అని అర్థం. భగవంతుడు ఒక్కడే మనిషిలోని అంధకారాన్ని తొలగించగలిగిన వాడు. మరి గురువుని పూజ గౌరవంగా చూస్తున్నాం కదా. అది ఎట్లాగంటే ఆ తత్వం సృష్టిలో భగవంతుడు ఒక్కడి దగ్గర మాత్రమే కాకుండా భగవతత్వం యొక్క శక్తి అందులో భాగము, ఒక కాంతి పైనుంచి కిందికి అన్ని లోకములకు అన్ని జీవులకు కూడా పనికి వచ్చే విధానంగా కిందికి వస్తూనే ఉంటుంది. అయితే ఆ తత్వాన్ని ఒక రకంగా ప్రచారం చేసి తెలియచేస్తాడు. మనుష్యుడు అంటే వైద్యశాస్త్రం ఉందనుకోండి, దాని గురించిన విజ్ఞానం అంతా ఎక్కడో పరిశోధన చేసే ఒక కేంద్రంలో ఉంటుంది. సమస్త శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఉంటారు. దాన్ని ప్రాక్టీస్ చేసి అమల్లో పెట్టి రోగానికి మందులు ఇచ్చి రోగాలు రాకుండా సలహాలు ఇచ్చే వైద్య వృత్తిలో ఉండేవాడు ఉన్నాడే, అతను సైంటిస్ట్ కాదు. వాళ్ళు వృత్తిలో ఉంటారు. వాళ్ళకి విజ్ఞానం అంతా పైనుంచే వస్తుంది. వాళ్ళు ఎలా చెప్తారో, ఎలాగ యాక్ట్ చేయమని, ఎలాగ ట్రీట్ చేయమని, ఏ రోగానికి ఏ మందు ఇమ్మని చెప్పారో అట్లాగే వీళ్ళు చేస్తారు. అంతేకాక ఆ కాలేజీలో ఆ గ్రంథాలు, సైంటిస్టు రాసిన ఆ విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ కాలేజీలో ఉన్నదన్నట్లుగా టీచ్ చేసే టీచర్స్ ఉంటారు. టీచింగ్ ఎట్లా ఉందో అట్లా ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఉంటారు. వీళ్ళందరూ సైంటిస్ట్ కాదు. విజ్ఞానం అనేది ఒక కేంద్రం అండి ఉంటుంది.
అట్లాగే సంపూర్ణమైన జ్ఞానము, తత్వము ఈశ్వరులో ఉంటుంది. దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఏది ఎవరికి అవసరమో చెప్పగలిగిన వాళ్ళు ఆ తత్వాన్ని గ్రహించి జీర్ణించుకుని తమలో ఆ విషయాన్ని సంపూర్ణంగా తెలిసి ఉండి మనుషుడికి ఏది ప్రాప్తమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పి వాళ్ళలో ఉండే అంధకారాన్ని పోగొట్టడానికి వీళ్ళకి ఎలా బోధపరచాలో, ఆ తత్వం దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళాలో చెప్పడానికి ఒకరు కావాలి కదా. తత్వం అంటే అంధకారాన్ని పోగొట్టగలిగినది అని చెప్పానే, అది ఆయనకే తెలుసు, ఈశ్వరుడికే తెలుసు. ఈశ్వరానుగ్రహం చేతనే ఆ వస్తువును చేరాలి. అయితే ఈశ్వరానుగ్రహం ఎలా సంపాదించాలి? ఈశ్వరానుగ్రహం పొందాలంటే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏది చేస్తే మనం సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదిస్తాము, ఏది చేయకుండా ఉంటే మనకు ద్వేషం రాకుండా పరిశుద్ధంగా ఉంటాము, డూస్ అండ్ డోంట్స్ అన్నీ మనకు చెప్పేవాడు కావాలి. ఆ పరతత్వం యొక్క సంపూర్ణమైన జ్ఞానం ఆ చెప్పేవాడికి ఉండాలి. మనుషుల్లో ఉండే అజ్ఞానం ఎలాంటిదో సంపూర్ణంగా తెలిసి ఉండాలి. అంటే జ్ఞానాన్ని గురించిన విషయం, అజ్ఞానాన్ని గురించిన విషయము రెండు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. వైద్యుడికి రోగం ఎందుకు పుడుతోందో తెలుసు, వైద్యము తెలుసు. ఔషధం ఎలా తెలుసునో రోగం పుట్టడానికి మనుషులు ఏ తప్పులు చేస్తారో బాగా తెలిసి ఉండాలి. రోగి దాచినప్పటికీ కూడా నాకు తప్పడం లేదు, నువ్వు ఈ పని చేశావు కదా ఈ విషయంలో అని అడగగలిగిన వాడే ఉండాలి. వాడే వైద్యుడు. అందుకే భగవంతుణ్ణి ప్రథమో దైవ్యో భిషగ్వర అంటే మొట్టమొదటి దేవతలకు కూడా వైద్యుడు అయిన నీవు అని ఆయన్ని స్తోత్రం చేస్తుంది. ఇందాక మనం చదివిన రుద్రంలో శివుణ్ణి ధ్యానం చేస్తూ ప్రథమో దైగోభిషగ్వర అంటే దేవతలకు కూడా ఏ దోషం వస్తుందో తెలియదు, వాళ్ళకి కూడా కుదర్చగలిగిన వైద్యుడివి నీవు, మొట్టమొదటి వైద్యుడివి నీవు. నీ వైద్యం నీకు తెలిసిన జ్ఞానాన్ని దేవతలు కొంత గ్రహించి వాళ్ళ ఆ లోకంలో శాశ్వతంగా సుఖంగా ఉండేంత మాత్రం జ్ఞానం వాళ్ళు సంపాదించారు. ఆ దేవతల్ని ఆరాధించి మనుష్యుడు కోరికలు తీర్చుకుంటున్నాడు, కొంత జ్ఞానం వాళ్ళు సంపాదించుకుంటున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకుని మనుషుల్లో ఉండే ఉత్తముడు పెద్దవాళ్ళని గురుస్థానంలో కూర్చుని ఈ కథంతా మనుషులకు అర్థమయ్యేట్టు చెప్పి, మీరు దేవతల అనుగ్రహం సంపాదించాలంటే ఈ పని చెయ్యాలి, లౌకికమైన కోరికలు తీర్చుకోవాలంటే ఇది చెయ్యాలి, ఈ కోరికల్లో ధర్మం ఇది, ఈ కోరికల్లో అధర్మం ఇది, ఈ పని చేస్తే ఇటువంటి నష్టం వస్తుంది, ఈ పని చేస్తే ఇటువంటి లాభం వస్తుంది. లోకంలో సుఖం అంటే సంపూర్ణ లాభం కాదు, లోకంలో దుఃఖం అంటే సంపూర్ణమైన నష్టం కాదు అంటే ఇలా అర్థం చేసుకోండి అని చెప్పేవాడు. అతన్ని గురువు అంటారు. గురువు అంటే ఏమిటి? అసలు తత్వం తెలిసి మీ ధ్యేయం ఎలా ఉండాలో చెప్పేవాడు. ఆ ధ్యేయంలో కూడా ఒక తప్పు ఉండవచ్చు, అసలు మీ ధ్యేయమే తప్పు కాదు, మీ ధ్యేయం ఇలా ఉండాలనేది ఒకటి. నీ ధ్యేయం సరి అయినదైతే, నీవు కోరుకున్న కోరిక మంచిదే అయితే ఆ కోరిక ఎలా నెరవేర్చుకోవాలో మీకు సంపూర్ణంగా తెలియదు కదా. సంపూర్ణంగా నెరవేర్చుకోవడానికి ఏ మార్గాలు అవలంబించాలి? నీకు తెలిసిన మార్గాలు కొన్ని ఉంటాయి. నీ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ మార్గాన్ని అవలంబిస్తే అందులో తప్పులుంటాయి, దోషాలుంటాయి, అధర్మం ఉంటుంది. ఆ అధర్మాన్ని నీవు అవలంబించకూడదు. ఈ ధర్మం ప్రకారమే ఈ కోరిక నెరవేర్చాలి. ఇలా నెరవేర్చుకోలేకపోతే కూడా నువ్వు ఇంతవరకు దీన్ని భరించి సంతోషించి తృప్తిపడి ఊరుకోవాలి. ఇది న్యాయం, ఇది అన్యాయం, దీనివల్ల మనుషుడికి క్షేమం కలుగుతుందని చెప్పేవాడు ఒకడు ఉండాలి. అయితే ఇది చాలా చిన్న విషయం ఏమీ కాదు. చిట్ట చివరికి జీవులందరూ కూడా, సృష్టిలో పుట్టిన సమస్త జీవకోటి కూడా సృష్టి ధర్మం ఎలా ఉందంటే చిట్ట చివరికి తిరిగి తిరిగి అంతమంది జీవులు కూడా భగవంతుణ్ణి చేరుకుంటారు. భగవంతుణ్ణి చేరకుండా ఉండే జీవుడు ఎవడు లేడు. అటు రాక్షసుడు కూడా భగవంతుణ్ణి భూమి మీదకి దింపుతున్నాడు. వాడికి అంత శక్తి ఉంది. ప్రత్యక్షంగా దైవం కిందికే వచ్చి వాడిని చంపవలసిన అవసరం ఏర్పాటు చేస్తున్నాడు. వాడు చప్పున భగవంతుడి చేతిలో కడతేరాడు. భగవంతుడి చేతిలో సంహారం చెందిన జీవుడికి మళ్ళీ పునర్జన్మ ఉండదు. అదొక రకమైన ముక్తిని సంపాదించాడు. ఎలా సంపాదించాడు వాడు? భగవంతుడికి ఎదురు తిరిగి సంపూర్ణంగా శత్రుత్వంతో భగవంతుడికి ఎదిగి దిగితే తప్ప
వాణ్ణి అక్కడి నుంచి సంహరించే శక్తి ఏ లోకంలోనూ మరెక్కడా లేదు. అంటే దుర్మార్గంలో కూడా మరొక మనుష్యుడి చేత, ఒక రాజు చేతిలోను, ఒక నరుడి చేతిలోనూ చచ్చిపోయేంత అల్పమైన వీరుడు కాడు. భూమిలో ఎవ్వరూ వాడిని చంపగలిగినంత వీళ్ళు కారు. అంత అధర్మంలో ఉన్నారు. అందుకని భగవంతుడే రావాలి. అలా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అంత అధర్మాన్ని అవలంబించాలి. అంటే అంత బలం ఉండాలి, అంత శక్తి ఉండాలి. భగవంతుడు తప్ప వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంత శక్తిమంతుడు కావాలి. ధర్మంలో అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళే సన్మార్గం ఏదైతే ఉన్నదో, అధర్మం కొంచెం వచ్చినా, అధర్మం వాడి ధర్మానికి లోపం తీసుకువచ్చి వాడి ప్రయాణానికి అడ్డు వచ్చి వెనక్కి లాగుతుంది. వాడి ప్రయాణం చెడిపోతుంది. రోడ్డు వదిలిపెట్టి మళ్ళీ తప్పుడు దారిన వెళ్ళి వచ్చేంత టైం ఎలా వేస్ట్ అయిపోతుందో అలా వాడికి కొంత టైం వేస్ట్ అయిపోతుంది. సమస్త జీవకోటి కూడా భగవంతుని చేరేటప్పుడు ఎట్లాగూ చేరుతున్నాం కదా, మరికొందరు ముందే ఎందుకు వెళ్తున్నారు అంటే మనుషుల యొక్క సంస్కార విశేషం చేత. జ్ఞానం అజ్ఞానం రెండూ కలిసి ఉన్నాయి మనందరిలో. కేవలం అజ్ఞానం కాదు, కేవలం జ్ఞానం కాదు, కొంత అది కొంత ఇది ఉంది. ఆ కారణం చేత అజ్ఞాన పరాకాష్ఠకు వెళ్ళిపోయి సంపూర్ణంగా అజ్ఞానం వచ్చే అంధకారంలో మనిషిలో ఇంకా ఎక్కువైపోయిన నాడు చప్పన భగవంతుణ్ణి చేరుకున్నట్లే జ్ఞానం కూడా సంపూర్ణమైన రోజున భగవంతుణ్ణి వెంటనే చేరుతాడు. ఇది సగం అది సగం ఎప్పుడూ ఉంటున్న వాళ్ళు సృష్టి అంతా అయిపోయేదాకా ఇంకా అనేక కోట్ల జన్మలు ఎత్తి ఆ పాపాన్ని, పాప ఫలాన్ని అనుభవిస్తూ, పుణ్యఫలాన్ని కూడా సుఖరూపంలో కాస్త అనుభవిస్తూ, కొంచెం దుఃఖం కొంచెం సుఖం అనుభవిస్తూ అనేక జన్మలెత్తుతారు. అసలు ఈ ప్రపంచంలో ఉండడమే దుఃఖం కాబట్టి కాస్త సుఖం లభించినప్పటికీ దుఃఖమే ఎప్పటికీ మనకి జ్ఞాపకం వస్తుంది. సుఖం ఉంది అంటే సుఖం ఖర్చు అయిపోయింది, పుణ్యం చేశామంటే అది ఖర్చు అయిపోతుంది. సుఖం అంటే ఏమిటి? ఇంద్రియ సుఖం ఉంది, మనసుకు సుఖం ఉంది, ఆత్మకి సుఖం ఉంది, మన వాళ్ళ సుఖంలో మనకు సుఖం ఉంది. మనకు ఎవరి యందు మమకారం ఉందో వాళ్ళ సుఖం మనకి సుఖమే. ఈ ప్రకారంగా సుఖం ఉంది. అలాగనే మనకి శరీరానికి కాయక దుఃఖం, మానసిక దుఃఖం, ఆనుషంగిక దుఃఖము అంటే మనకి ఎవరి యందు ప్రేమ కలిగి ఉన్నామో వాళ్ళకి కలిగే దుఃఖంలో మనకి దుఃఖము. ఇలా దుఃఖము అనేక రూపాల్లో ఉంది. ఏ దుఃఖము లేకుండా ఉండాలంటే సాధ్యం కాదు. అంత పుణ్యం ఎవరూ చేసుకోలేరు. కాబట్టి ప్రతి వాడికే అహంకారం, లాలస, కోరికలు, తప్పు ఒప్పు ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సంపూర్ణమైన సుఖాన్ని మనిషి పొందలేడు. ఈ జీవితంలో మనం సంపూర్ణంగా భగవంతుని చేరాలి అంటే ఒకరి ఆసరా కావాలి. ఒకరు మన యందు సూపర్వైజర్గా ఉండాలి. తప్పులు చేయకుండా చూసుకునేవారు ఒకరు ఉండాలి. ఏది మంచిదో సలహా చెప్పేవాడు ఒకడు ఉండాలి. నిత్యము మనకు ఆప్తుడై మన క్షేమాన్ని కోరి ఎప్పుడూ కూడా ప్రతి దాంట్లోనూ మనల్ని దిద్దేవాడు ఒకడు ఉండాలి. అలాంటి మిత్రుడు ఒకడు లేకపోతే, మనని గురించిన బాధ్యత తీసుకునేవాడు ఒకడు లేకపోతే, తెలిసిన వాడు ఒకడు లేకపోతే, మనం ఒంటరిగానే ప్రయాణం చేసి ఈ ప్రపంచంలో తప్పులు చేస్తూనే ఉంటాం. ఎందుచేతనంటే ధర్మం నాకు తెలుసు. పుణ్యం అంటే ఏమిటి? అందరికీ ఇవ్వడమే కదా, అబద్ధం ఆడకుండా ఉండమే కదా. అంత మాత్రం జ్ఞానం అందరికీ ఉంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే టెంప్టేషన్ ఉంటుంది. దొంగతనం చేసేవాడికి కూడా తను చేసే దొంగతనం తప్పు అని తెలుసు. దొంగతనం చేసి ఆస్తి సంపాదించి కొడుక్కి ఆస్తి ఇచ్చాడు అనుకోండి, ఒకడు కొడుకు దొంగతనం చేస్తుంటే వాడు సంతోషించడు. తప్పని వాడికి తెలుసు. తాను తప్పు చేసి సంపాదించి ఇచ్చాడు. ఒరేయ్, నేను ఎలాగూ తప్పు చేసి సంపాదించాను, నువ్వు అనుభవించు, నువ్వు అనవసరంగా మళ్ళీ ట్రబుల్లోకి రాకు అంటే తప్పు చేసి వాడు జైల్లో పడతాడేమో. వాడి మీద మమకారం, వాడు కష్టపడకూడదు. నేను ఎలాగూ చాలా తెలివైన వాడిని కాబట్టి ఇన్ని దొంగతనాలు చేసినా తప్పించుకు తిరిగాను, నీకింత తెలివి లేదేమో అని వాడి మీద మమకారం, వీడి మీద అహంకారం, మళ్ళీ వాడి క్షేమం మీద ఉండే జ్ఞానంతో కూడుకున్న మోహం. ఇన్ని తప్పులు చేస్తాడు మనుష్యుడు. ఇన్ని తప్పులు చేసినా కూడా దారిద్ర్యంలో ధర్మంలో ఉండి, కొడుకు దారిద్ర్యంలో ఉండాల్సిన అవసరం వస్తే కూడా ధర్మంలో మాత్రం ఉండు అని చెప్పి వాడికి ఐశ్వర్యం సంపాదించడానికి ధర్మ మార్గాలు చెప్పి, అలా చెప్పేందుకు సంస్కారం, విద్య, వివేకం ఎన్నో కావాలి, నిగ్రహం కావాలి, ఇన్ని గుణాలు కావాలి. ఇన్ని గుణాలు ఎలా వస్తాయి? తనంతట తాను తెచ్చుకోలేడు. ఎంత బలం ఉన్నవాడైనా తన భుజం మీద తను ఎక్కి నిల్చోలేడు అని చెప్తారు పెద్దలు. నీకు రెట్టింపు బరువు ఉన్న మనిషిని అమాంతం చేతులతో ఎత్తగలవు,
నీ బరువు నువ్వెందుకు పైకి ఎత్తుకోలేవు అంటే, నీకు భూమి మీద నిలబడి ఎలా ఎత్తుకుంటావు? నిన్ను నువ్వు పైకి ఒక అంగుళం ఎత్తుకోగలవా? నీకంటే రెండింతల బరువు ఉన్నవాడిని ఎడమ చేత్తో ఇలా ఎత్తేయచ్చు. అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కానీ ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. తనను తానే ఉద్ధరించుకోవడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి, దౌర్బల్యాలు ఉన్నాయి, మనోనిగ్రహం ఉండదు. మనసుతో తెలిసి ఉండే ఎన్నో చేస్తాం. ఇంతేగాక ఎర్రర్ ఇన్ జడ్జిమెంట్ అంటారు, పొరపాటు చేస్తాం. గురువుని చూసి మోసగాడు అనుకుంటాం, మోసగాడిని చూసి గురువు అనుకుంటాం. మోసగాడిని చూసి గురువు అనుకుంటే తప్పు లేదు, కానీ గురువుని చూసి మోసగాడు అనుకుంటే పాపం. మోసగాడిని గురువు అనుకుని దండం పెడితే భగవంతుడు తీసుకుంటాడు ఆ దండం. ఏం చేదంటే రాతిని రప్పని పాముని భగవంతుడిని అనుకుని దండం పెడుతున్నాం, ఆ దండం అతను తీసుకుంటున్నాడు. వంచకుణ్ణి గురువు అనుకుని దండం పెడితే ఓ 10,000 వాడు పట్టుకుపోతాడు. ఆ తర్వాత వాడికి దండం పెట్టడం మానేస్తాడు. అంతకన్నా ఏం జరగదు. ప్రమాదం చిన్నది, కానీ మీరు పెట్టిన భక్తి, విశ్వాసం, గౌరవం, పూజ్యత, వినయం అంతా ఈశ్వరుడికి ఎలానో చేరుతుంది. మీ చిత్తం శుద్ధిగా ఉంది కదా, నీలో మోసం లేదు కదా, భగవంతుడు అనుకునే కదా పెట్టారు. భగవంతుడు అనుకుని పెడితేనే విగ్రహం కూడా వరం ఇస్తుంది. భగవంతుడు అనుకుని పెట్టడం చేత మీకు వచ్చిన పెద్ద నష్టం లేదు. ఆ మోసం చేసేవాడు పొందే నష్టం పెద్దది. వాడికి శాశ్వతమైన నరకం, పాపం ఎలానూ తప్పడం లేదు. ఇది బాగానే ఉంది. ఉన్నది లేదనుకునేటువంటి అజ్ఞానం చేత చేస్తే మిస్ అయిపోతాం. అది ఒక పెద్ద ఛాన్స్. భగవంతుడి తత్వస్వరూపుడుగా ఒకడు ఉంటాడు. ఏదో వాడి పిచ్చి వాళ్ళ అరుస్తూ ఉండవచ్చు, దిగంబరులా తిరుగుతూ ఉండవచ్చు, స్నానం లేకుండా ఉండవచ్చు, వాడెప్పుడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియకుండా తిరుగుతూ ఉండవచ్చు. గంగ ఒడ్డున పిచ్చిగా తిరిగే వాళ్ళు ఉంటారు. వారు భగవత్ స్వరూపులు. ఈశ్వరుని హృదయంలో ధ్యానిస్తూ ఈశ్వరతత్వం సమగ్రంగా తెలిసి, ఈ జగత్తంతా మిథ్య, అవిద్య, అజ్ఞానం, అబద్ధం ఇది అని తెలిసిన వాడు అలా ప్రవర్తిస్తూ ఉంటాడు పైకి. ప్రపంచమంతా నిజమనేటువంటి జ్ఞానం లేదు. వీళ్ళు మనుషులు, వీళ్ళ మీద గౌరవం ఉండాలి, వీరు స్త్రీలు, వీరు పురుషులు అనేటువంటి విచక్షణ ఉంటే ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించడం లేదు వాడు. స్త్రీ ఏమిటి, పురుషుడు ఏమిటి, పశువు ఏమిటి, కుక్క ఏమిటి, సింహం ఏమిటి, అంతా ఒకటే. అది గుడి ఏమిటి, గోపురం ఏమిటి, శ్మశానం ఏమిటి, అంతా నిర్గుణం, ఏమీ లేదు అని బ్రహ్మజ్ఞానంలో ఉండేవాడు పిచ్చివాడిలా ఉంటాడు. వాడు పిచ్చివాడు. వాడు వస్తున్నాడు, తలుపులేసుకోండి, వాడేం చేస్తాడో, రాళ్ళేస్తాడో, తిడతాడో అని చెప్పి తలుపులేసేసుకుంటాం. వేష భాష లేసి బాగా రుద్రాక్షమాలు వేసుకుని ఏదో మంత్రం చెప్పేవాడు పరమాత్ముడు అనుకుంటాం మనం. వాడి లోపల మోసం ఉండొచ్చు, ఎవరికి తెలుసు. కనుక భ్రమ ప్రమాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఉద్దేశం మంచిది కావడానికేమో చాలా విజ్ఞానం కావాలి. ఉద్దేశం మంచిదైన తర్వాత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి జాగ్రత్త అవసరం, విచక్షణ, వివేకం అవసరం. అయితే ఇవన్నీ ఎవరు చెప్పాలి మనకి? ప్రపంచం ఇంత భ్రమ ప్రమాదాలతో ఉంటే ఈ ప్రయాణంలో మనకు ఆప్తుడైన మిత్రుడు ఒకడు లేకపోతే ఎట్లా? దేవతలు ఉన్నారు, మంత్రములు ఉన్నాయి, ఉపాసనలు ఉన్నాయి, యోగం ఉంది, యోగంలో శక్తులున్నాయి, సిద్ధులున్నాయి. ఈ ప్రపంచంలో ఏది చేస్తే మనకు బాగుంటుందో తెలియదు. మనకి కావాల్సింది ఏమిటి? చిట్ట చివరికి ఒకటే కావాలి, లోపల ఉన్న అంధకారం తొలగి ఈ జీవాత్మ శాశ్వతమైనటువంటి ముక్తిని త్వరగా పొందితే కోటాను కోట్ల జన్మలతో దుఃఖం అనుభవించకుండా ఉండేందుకు మార్గం అన్వేషిస్తున్నాను. అది కదా మనకు కావాల్సింది. ఆ మార్గాన వెళ్ళాలి అంటే ఈ రోజు నుంచి అన్నం మానేసి ఓ చెట్టు కింద కూర్చో, కోచి పెట్టుకుని కూర్చో, చలి లేదు, వర్షం లేదు, నువ్వు అక్కడే కూర్చుంటూ ఉండు అని ఒకటి చెప్తాడు అనుకోండి, సాధ్యమవుతుందా? కాదు, సాధ్యమవ్వదు. నా వల్ల కాదు, నా శక్తి మీకు తెలుసు నాయనా, అట్లా అయితే నీకు వేరే ఉపాయం చెప్తాను అనేవాడు ఒకడు ఉండాలి. ఇక లేకపోతే నువ్వు పనికిరావు, పో అనకూడదు. ఇలా అన్ని రకాలైన మనుషులకి ఉపాయాల్ని చూపించి సన్మార్గంలోకి తీసుకువెళ్లేందుకు మార్గదర్శకుడై ఉండాలి వాడు. అందరికీ ఏది అవసరమో, ఎవరు శక్తి కొద్దీ ఎంత చేయగలుగుతారో తెలిసి చిట్ట చివరి ఫలితం మాత్రం అందరికీ సమానంగా ఉండాలి. ఆ ముక్తి అందరికీ సమానంగానే లభించాలి. నువ్వు ఉపవాసం ఉండలేదు కాబట్టి నీకు సగం ముక్తే, సగం ముక్తి, పావు ముక్తి, అణాయత్తు అలా ఉండదు. చివరికి అందరికీ సమానంగానే రావాలి. అందరూ ఈ ఆపదల్లోంచి గడవలసిందే, ఈ ప్రపంచంలోంచి బయటపడాల్సిందే, ఈ దుఃఖాన్ని శాశ్వతంగా నివారణ చేసుకోవాల్సిందే. ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏది యోగ్యమైనదో, ఏది వారి శక్తికి సరిపోతుందో అది చెప్పేవాడు లోకజ్ఞానం కలిగిన వాడై ఉండాలి. ఇంత లోకజ్ఞానం ఉండాలి.
అదేగాక రూల్స్ ప్రకారం నువ్వు నడుచుకో, నీకు ఇంకేం చెప్పక్కర్లేదు అని ఒక బోర్డు రాసేసి, అక్కడ బ్లాక్ బోర్డ్ పైన చాక్ పీస్తో అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఎవరిని ద్వేషించకూడదు అని రాశాను కదా, నువ్వే తంటాలు పడు, నన్ను డిస్టర్బ్ చేయకు అనేవాడు కాకూడదు. అయ్యా, నేను అబద్ధం చెప్పకుండా ఉండలేకపోతున్నాను, దొంగతనం చెయ్యకుండా ఉండలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, మరి నన్నేం చేయమంటారు అని అడిగితే సమాధానం, వాడి విషయం కూడా తను ఆలోచించి, వీడి దొంగతనం మానలేకుండా ఉన్నాడు, వీడి మాట ఏమిటి అని తను వరి కావాలి వాడి గురించి. అలా అయితేనే వాడు ఆప్తుడు. నేను చెయ్యవద్దని చెప్పాను కదా, ఎవడు చేయమన్నాడు పో అంటే ఆ మాట అందరూ చెప్తారు. పోలీసు వాళ్ళు చెప్పడం లేదా? దేశంలో రాజశాస్త్రం చెప్పడం లేదు? అబద్ధం ఆడద్దు అన్నాను కదా, ఆడావు కదా, నేనెందుకు ఇంక చెప్పను అనకూడదు. ఆ కష్టం ఏదో వీడు కూడా అనుభవించాలి. మిమ్మల్ని గురించి వాడు వరి కావాలి. తల్లి తండ్రి ఉన్నారు, చదువుకుంటున్న కొడుకు ఒకడున్నాడు, చదువుకోని కొడుకు ఒకడున్నాడు అనుకోండి. నేనేం చేస్తాను, నేను డబ్బిచ్చాను, వాడు చదువుకోకపోతే వాడి కర్మ అని ఊరుకుంటున్నాడా తండ్రి? చదువుకుంటున్న వాడికేమో వాడికి ఏది కావాలంటే అది, చదువుకోని వాడికి నాయన అలా కాదు, చదువుకోవడానికి వాడికి ఎలాగూ రాదు అని వాడికి లంచం ఇస్తారు, వాడి గడ్డం పట్టు బతిమాలుతారు, సినిమాకి డబ్బులు ఇస్తారు, హోటల్కి డబ్బులు ఇస్తారు, వాడు చదివేందుకు రాత్రి పగలు వాడిని గురించి వరి అవుతారు. గురువుకి అంత కన్సర్న్ ఉండాలి, అంత ఆప్యాయత, అంత ప్రేమ ఉండాలి. మిమ్మల్ని గురించి వాడు బరీ కావాలి. అలాంటి వాడు ఒకడు దొరికితే వాడు ఆప్తుడు. ఎందుకు చెప్తాడు ఇదంతా అంటే, వాడికి మీ పైన అవ్యాజమైన ప్రేమ ఉండాలి. అంటే మీరు బాగా పాదపూజలు చేస్తారు, కొత్త బట్టలు ఇస్తారు, పరమాన్నాలు తాగిస్తారు, డబ్బులు ఇస్తారు అని కాక, దానికోసమని ప్రేమించేవాడు గురువు కాదు. దానికోసం ప్రేమించేవాడికి వాడి చేత ఎవరి దగ్గర పెట్టుబడి తెచ్చి ఒక దుకాణం పెట్టిస్తే సంపాదించుకుంటాడు, అది వేరే విషయం. అలాగా వీడిచ్చేటువంటి పూజ్యత చేత కాని, గౌరవం చేత కాని, ధనధాన్యాలు వాటికి లోపబడి వీటికై మిమ్మల్ని ప్రేమించేవాడు అది ఇవ్వలేనాడు ప్రేమ పోతుంది. మీ యోగక్షేమాలు, మీ ధనం, మీ ధాన్యం, మీ ఆస్తి, మీ ప్రవర్తన, మీ గుణం, మీ లాభం, మీ నష్టం అన్ని తనదన్న అనుకునేవాడు ఎవడు ఉంటాడో, తండ్రి తల్లి వలె ఎవరైతే ఉంటాడో ఇతడు గురువు. అందుకని గురువు అంటే ఎవరు? అతడు తల్లి, తండ్రి, దైవం కూడా. అంతేగాక మీరు చేసిన తప్పులో పాలు పంచుకుంటూ మీతో డిస్కస్ చేసి మిత్రుడైనాడు. అందుకని నెయ్యము మిత్రుడు కూడాను. అన్ని రోల్స్లోనూ వాడు ఉంటాడు. మీకు మేలు చేయకపోతే, అయ్యా ఇది తప్పు చేస్తానేమో అని అనిపిస్తోంది, ఈ పని నా వల్ల కాదనిపిస్తోంది అంటే, అయితే నువ్వు అక్కడ కూర్చో, నేను చేస్తానని సర్వెంట్ లాగా కూడా పనిచేస్తాడు. చివరికి సేవకుడు కూడా అనేవాడు. అంతేకాదు, అన్నీ చేయాల్సింది మీ క్షేమం కోరేవాడు. ఈ లోకంలో క్షేమం కోరాలి, ఈ సంఘంలో క్షేమం కోరాలి. ఈ లోకం, ఈ సంఘం వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మంచి క్షేమం, మంచి స్థానానికి వెళ్ళేటట్టు చూడాలి. మళ్ళీ ఏదో క్షుద్రమైన జన్మకు వస్తారనే భయం వాడికి ఉండాలి మిమ్మల్ని గురించి. ఆ పని కాకుండా వాడు చూడాలి. ఇంత ఆప్తుడైన వాడు గురువు.